హలో ట్రేడర్స్, నేను శ్యామ్. వెల్కమ్ టు ఆల్గో స్ట్రీట్స్ మార్కెట్ అనాలసిస్. ఇక్కడ మనం మార్కెట్స్ని సిస్టమేటిక్గా ఒక రూల్ బేస్డ్ అప్రోచ్తో ఎలా ట్రేడ్ చేయాలో నేర్చుకుంటాం. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో, రేపు ఏ లెవెల్స్ చూడాలో ఇప్పుడు చూద్దాం. నిన్నటి క్లోజ్ చూస్తే బుల్లిష్, ఎందుకంటే R1 పైన క్లోజ్ అయింది. R1 R2 మధ్యలో ఉంది కాబట్టి క్లోజ్ బుల్లిష్. నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఒకవేళ ఇది కానీ బిలో క్లోజ్ అయినా బట్ పైకి వచ్చి సస్టైన్ అయ్యి మనకు కానీ ఆ ఆల్గో బై సెటప్ ఇస్తే మనకు అది మోస్ట్ ప్రాబుల్ బై ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. అలా కాకుండా ఇక కింద సస్టైన్ అయ్యి మనకు సెల్ సెటప్ వస్తే ఈ R1 నుంచి S1కి టార్గెట్ చేయాలి అన్నది ప్లాన్. బట్ మనం చూసామంటే ఇక్కడ ఓపెనింగే మనకు R1 S1 మధ్యలో అయిపోయింది అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ సెల్ సిగ్నల్ అనమాట. బార్ రీప్లే చేసి చూపిస్తాను అసలు డే అంతా ఎలా అయింది అన్నది. చూస్తే మన ఓపెనింగ్ వచ్చి R1 S1 మధ్యలో ఉంది. ఇట్స్ ఏ గుడ్ సాలిడ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్, బట్ ఇట్స్ అనేబుల్ టు R1 పైన సస్టైన్ అవ్వలేదన్నమాట. బట్ ఆల్గో ప్రకారం మనం ఏదన్నా సెల్ సెటప్ కానీ బై సెటప్ వచ్చేదాకా మనం ఏమి చేయడానికి లేదు. వీ హ్యావ్ టు బి పేషెంట్. మనకి ఇక్కడ చూస్తే సెల్ సెటప్ వచ్చింది అండ్ మీరు క్లియర్గా చూడొచ్చు డాష్ బోర్డ్లో మనకి సెల్ సెటప్ వచ్చింది. ఎంట్రీ, స్టాప్ లాస్, మినిమం టార్గెట్ ఇంత ఇంత మినిమం అయితే తీసుకోవాలి. మనకి అట్లీస్ట్ 1:1 రావాలి. దాని తర్వాత మన ఇష్టం అనమాట. సో రిస్క్ వచ్చి 55 పాయింట్స్. సో ఈ ట్రేడ్ మనకు వర్కౌట్ అయితే మినిమం 55 పాయింట్స్ మనం గెయిన్ చేయాలి. సో లెట్స్ మూవ్. చూస్తే మనకి ఎంట్రీ రాలేదు ఇక్కడ. వి జస్ట్ మిస్, ఎంట్రీ కొంచెం మిస్ అయింది. బట్ చూసారంటే S1ని ఇది బ్రేక్ చేయలేకపోతుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ అయిపోవాలి, ఓకే ఈరోజు బీరిష్ డే, నోవేర్ మనం లాంగ్స్ చూడటానికి లేదనమాట. అంటిల్ మనకి ఇందులో బై సెటప్ వచ్చేంతవరకు మనం లాంగ్స్ చూడకూడదు. సో ఇక్కడ లాంగ్ సెటప్పే లేదు. సో మనం ఎంట్రీ కోసం వెయిట్ చేయాలంతే. ఈ ఆల్గో వాడటం వల్ల అడ్వాంటేజ్ అదే అనమాట. అట్లీస్ట్ మనం రాంగ్ సైడ్ ఉండం. ట్రేడ్ రాకపోయినా పర్లేదు, రాంగ్ సైడ్ చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లూజ్ అయ్యేది అదే కదా. అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ 95 ట్రేడ్స్ మనం లూజ్ అవుతాం అగైన్స్ ట్రెండ్ ఉండటం వల్ల. ఆ ట్రెండ్ని ఇది కరెక్ట్గా మనకి గైడ్ చేస్తూ ఉండిద్ది. ఇక్కడ చూస్తే అక్కడ మిస్ అయ్యాం, ఇక్కడ ఇంకొక సెటప్ వచ్చింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ సెటప్ మారిపోయింది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏది లేటెస్ట్ సెటప్ ఉంటే అదే వచ్చింది అనమాట. ఇది లేటెస్ట్ 622 దగ్గర 623 దగ్గర మనకి ఎంట్రీ. ఇక్కడ రిస్క్ చూస్తే మళ్ళీ 54 పాయింట్సే ఉంది. సో మనకు కనీసం 54 పాయింట్స్ వచ్చినా చాలు. మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంట్రీ వచ్చాక ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట. రోజంతా మీరు ఖాళీగా ఉన్నా కానీ ఇది ఒక్క ట్రేడ్ చేసినా కానీ మీకు ఒక 50 వచ్చినాయి. బట్ ఏ చిన్న క్యాండిల్, ఓకే ఇక్కడ 2 క్యాండిల్స్ వచ్చినాయి కదా బై వెళ్దామని వెళ్ళుంటే లాస్ అవుతాం. సో అలాంటి లాసెస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక సిస్టమేటిక్ రూల్ సెటప్ మనకు ఉండాలన్నమాట. సో ఇందులో రాలేదు కదా, సెన్సెక్స్లో ఈరోజు ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ వచ్చింది, చూపిస్తాను. చూడండి సెన్సెక్స్లో మనకు మార్నింగ్ అందులో నిఫ్టీలో టచ్ రాలేదు కదా. ఇక్కడ చూడండి సెన్సెక్స్లో బ్యూటిఫుల్ ట్రేడ్ వచ్చింది, 400 పాయింట్స్ పడింది. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా మిస్ అయ్యారు అనుకున్న వాళ్ళు చూస్తే ఇక్కడ ఇంకొకటి వచ్చింది. సో సేమ్ మనకు నిఫ్టీలో ఈ ట్రేడ్ వచ్చింది కాబట్టి ఇది చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ట్రేడ్ రాకపోతే ఇక్కడైనా ఉంది. మీరు చూస్తే ఇది ఇంత ఫ్రీ ఫాల్లో మనకి బ్యూటిఫుల్ ఎంట్రీస్ ఇచ్చిందనమాట ఈ సెటప్. మీరు కొన్ని రోజులు మానిటర్ చేయండి ఈ టూల్, మీకే అర్థమవుతుంది. అట్లీస్ట్ మనం అగైనెస్ట్ ట్రెండ్ అయితే ఉండము. స్టాప్ లాస్ క్లియర్లీ మెన్షన్ ఉంది కాబట్టి మనం స్టాప్ లాస్ని ఒబే చేస్తూ ఉండాలి క్లోజింగ్ బేసిస్ మీద, క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ మీద. సో టుమారో లెవెల్స్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఇది TR1 TR2 అంటే ఇవి టుమారో లెవెల్స్ అనమాట. మీరు రేపు చార్ట్ ఓపెన్ చేయగానే ఈ TR1 కాకుండా R1 R2 S1 S2 అని కనపడతాయి మీకు. సో ఏ చార్ట్ ఓపెన్ చేసినా మీకు ఈ లెవెల్స్ అయితే ఉంటాయి. మనం మాన్యువల్గా డ్రా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎనీ చార్ట్, అది ఫారెక్స్ కానీ స్టాక్స్ కానీ దేని మీదైనా ఈ లెవెల్స్ వస్తాయి మనకి. సో చూస్తే ఈరోజు క్లోజ్ వచ్చి వెరీ బీరిష్, సపోర్ట్ S1 కన్నా మనకి కింద క్లోజ్ అయింది. రేపు కానీ కంటిన్యూషన్ లాగా మనకి ఇంకా ఈ జోన్లోనే ఓపెన్ అయ్యి దీని అబోవ్ కానీ సస్టైన్ అవ్వలేదు అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ ఫాలో త్రూ.
సో మనకి ఇక్కడ సెల్ సెటప్ ఇచ్చిద్ది అనమాట. ఆ సెల్ సెటప్ ఈ సెల్ సెటప్ రేపటి కంటిన్యూయేషన్ అవ్వదు. రేపు ఫ్రెష్ సెటప్ వస్తేనే మనకి ఇచ్చిద్ది. ఆ సెటప్ వచ్చి మనకి ఎంట్రీ వస్తే మనం సెల్ తీసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ ఆర్ లక్కీ దీని అబోవ్ మనకు గాని సస్టైన్ అయితే ఇక్కడ గాని మనకు బై సిగ్నల్ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు హ్యూజ్ రేంజ్ ఉంది. ఈ రేంజ్ అంతా కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక మంచి ట్రేడ్ అయింది. కిందకైతే ఇక్కడి నుంచి ఒక ట్రేడ్ రావచ్చు. పైకైతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్రేడ్ రావచ్చు మనకి. ఒక 2 స్టాక్స్ రేపటికి ఏ స్టాక్స్ ఫోకస్ చేయాలో స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక 2 స్టాక్స్ ఇస్తుంటా. ఇవి రోజు వాచ్ లిస్ట్‌లో వస్తుంటాయి. అందులో బెస్ట్ పాసిబుల్ నుంచి మీకు చెప్తుంటాం. ఇది చూస్తే పొజిషనల్ టూల్ అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఎంట్రీ. బజాజ్ ఫైనాన్స్‌లో ఎంట్రీకి దగ్గరలో ఉంది. సో, ఎవరన్నా బజాజ్ ఫైనాన్స్ ప్లాన్ చేసేవాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ మెన్షన్ చేశాం. 989 దగ్గర స్టాప్ లాస్ అనమాట. 989 దగ్గర. సో, దీనికి ప్రైమరీ టార్గెట్ ఏమీ లేదు. ఎందుకంటే ఆల్గోరిథం రెసిస్టెన్స్ ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయింది. ఐడెంటిఫై చేయడానికి లేవు రెసిస్టెన్స్‌లు. అందుకే అది ఇవ్వలేదు. బట్ సెకండరీ టార్గెట్ ఇఫ్ యూ వాంట్ మీరిక్కడ ఎగ్జిట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదంతా మనం ప్రైమరీ టార్గెట్ అనేది జస్ట్ మెన్షన్ చేయటానికి అంతే. ఇంకొక స్టాక్ వచ్చి అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్‌లో కూడా బ్యూటిఫుల్ ట్రేడ్. మనకి ఎంట్రీ ఈరోజు ఎంట్రీ వచ్చింది. సో, ఇఫ్ యూ ఆర్ లక్కీ ఎనఫ్ మనకి ఎంట్రీ వస్తే అదానీ పోర్ట్స్ కూడా ఒకటి లాంగ్ ట్రై చేయొచ్చు. Hope this video is helpful. See you in next video. Thank you. సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటే ఇదే. ఎమోషన్స్ లేకుండా, రివెంజ్ ట్రేడింగ్స్ లేకుండా, గెస్సింగ్ ఆర్ ప్రిడిక్షన్స్ లేకుండా, ఇచ్చిన రూల్స్ని, లెవెల్స్ని డిసిప్లిన్గా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. లాంగ్ రన్లో మీరు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.